ఒక్కసారి ఇస్తున్నారు పెన్షన్, అదే వస్తలేదు. భూమి ఇస్తామన్నారు, భూమి ఇవ్వలేరు. ఆడ బేగుల కూడా 20,000 తెచ్చిన, 20,000 70,000 చేసిరు సార్. ఇప్పటిదాకా కిస్తీలు కడితేనే ఉన్నాం, ఇప్పుడు నిన్న ఏమో మేడం ఏమన్నదంట, ఇప్పుడు 8,000 కట్టు అమ్మ అయ్యా ముసలాయన, మేము శాతగా ఉన్నాం. ఇక 20,000 చేస్తే 60,000 చేసినాము, 60,000 కట్టినాము. 60,000 కట్టినా కానీ మళ్ళీ 8,000 కట్టాలి అంటున్నారు. ఆ కేసీఆర్ ఏం చేసి ఉన్నారు? ఆ పైసలు మాఫీ చేస్తా అని మాఫీ చేయలేడు. మాతో ఇప్పుడు బ్యాంకులో పోతే 10 పైసలు పట్టుకుంటున్నారు. ఏమైనా వస్తే కేసీఆర్ పైసలు అయితే అది కూడా పట్టుకుంటున్నారు. ఏం గురించి పట్టుకుంటున్నాడు కేసీఆర్? ఎందుకని పట్టుకుంటున్నాడు కేసీఆర్? మాకు ఏం ఆధారం చూపిస్తున్నాడు కేసీఆర్? మోడీ పైసలు వస్తున్నారు, మీ అప్పు ఉన్నది బ్యాంక్ అని అది కూడా ఇస్తలేదు సార్. మాకు ఏం సాయం చేసిండు కేసీఆర్? ఏం చేస్తాం మేము పెట్టాము, ఈరోజు చెప్తామన్నారు సార్. ఆ కైనా భూమి కూడా తింటున్నాడు వాడే. సగం భూమి తిన్నాడు. ఈరోజు ఒక గిరిజన మహిళ తన ఆవేదనను వెలుపుచ్చింది. ఏమిటంటే కేసీఆర్ గారు రుణమాఫ్ చేస్తామని చెప్పిండు, రుణమాఫ్ చేయలేదు. ఇల్లు ఇస్తామన్నాడు, ఇల్లు ఇయ్యలే. మాకు భూములు ఇస్తామన్నాడు, భూములు ఇయ్యలేదని చెప్పి రుణమాఫ్ చేయలేదని చెప్పి ఆ రుణము పెరుగుతా ఉంది కాబట్టి బ్యాంకు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు. కాబట్టి అమ్మా పింప్లీ మళ్ళా రాహుల్ గాంధీ వచ్చి ఏం చెప్పిండంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రుణమాఫీ కేసీఆర్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరు ఎక్కడ రుణాలు కట్టొద్దని చెప్తా ఉన్నాడు. మీరు బ్యాంకుల్లో వస్తే ఇప్పుడు వలగొట్టండి, మేము కూడా వస్తాం బ్యాంకులు వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు రుణమాఫీ ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షలు చేస్తున్నాం, అర్థమైందా మీకు? అదేవిధంగా ప్రతి వ్యవసాయ భూమికి ఎకరకు 15,000 రూపాయలు ఇస్తున్నారు. మహిళా కుటుంబాలకు 12,000 ఇవ్వబోతున్నారు. చెప్పండి అందరిగా హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.